నేను అసలు మిమ్మల్ని మీ పేర్లు కూడా నాకు నిజం చెప్పాలంటే అసలు నాకు గుర్తులేదండి. మీ టీచర్స్లో అందరూ నాకు ఎవరెవరో ఏంటో కూడా అర్థం కావట్లేదు. చాలా మిస్ అయ్యాను. నేను చదువుకోలేకపోయాను, చదువు లేదు అనుకుని. నా ఫ్రెండ్స్ అంటే ఇప్పుడు అందరూ ఏ స్థాయిలో ఉన్నారో, మరి నేనైతే ఈ స్థాయిలో ఉన్నానా అని బాధపడుతున్నాను మనసులో. మీ అందరికీ నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ అవకాశం ఇచ్చిన నా ఫ్రెండ్స్ అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. చాలా థ్యాంక్ యూ సార్. నేను ఇలా చూస్తానని అసలు అలా అనుకోలేదు. నేను 10th మెమో తీసుకున్నానంతే. నేను అసలు ఈ స్కూల్ కూడా రాలేదు. ఈ ఊరే అయినా కానీ రాలేకపోయాను. ఎప్పుడు ఇంటర్ చదవాలి, ఎప్పుడు చదువుకోవాలి, ఎప్పుడు మంచి పొజిషన్లో ఉండాలి అనే ఆలోచనలోనే ఉండేదాన్ని ఎక్కువ. కాకపోతే నేను ఈ పొజిషన్కి ఉండడానికి కారణం సార్, బేసిక్ ఫస్ట్ పునాది బలంగా ఉంటేనే ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను చదువుకోవడానికి కూడా మంచి పేరు తెచ్చుకుంటున్నాను సార్. ఇప్పటి వరకు కూడా మా సార్ వాళ్ళు కానీ మాకు చాలా చదువు చెప్పబట్టే నేను ఈ పొజిషన్లో ఉన్నానని రోజు మాకు 2 పిల్లలు సార్. మా సారు కార్ డ్రైవింగ్ చేస్తారు. నా పిల్లలు LKG, నర్సరీ. వాళ్ళిద్దరికి కూడా మా టీచర్స్ ఎంత బాగా చెప్పేవాళ్ళో రాని రోజు డైలీ చెప్పేదాన్ని. మళ్ళీ తర్వాత ఇంటికి రావడం, పని చేసుకోవడం. ఖమ్మంలో సెటిల్ అయ్యాను సార్ మేము. అంతా మా క్లాస్ బాయ్స్ నాకు కాల్ చేశారు. కృష్ణ కాల్ చేసి ఇట్లా గెట్ టుగెదర్ పెడుతున్నాం చార్మి అంటే, ఓ హ్యాపీ. అసలుకి నా వంతు నేను ఏదైనా హెల్ప్ చేయగలుగుతా అని చెప్పాను. కానీ వాళ్ళు అసలుకి ఒక్కటి కూడా హెల్ప్ మా గర్ల్స్ హెల్ప్ తీసుకోకుండా వాళ్ళే మొత్తం ఈ సెలబ్రేషన్ మొత్తం వాళ్ళే చేస్తున్నారు సార్. వాళ్ళకి చాలా థ్యాంక్స్. సైదేశ్వరరావు వాళ్ళంతా బాయ్స్ వాళ్ళంతా అసలుకి చాలా హెల్ప్ చేశారు మాకు. ఈవెన్ ఏ విషయంలోనైనా సార్, మనీ విషయంలో మాత్రం మేము చాలా హెల్ప్ చేద్దాం అనుకున్నాం. కానీ ఏ విషయంలో కూడా హెల్ప్ చేయలేకపోయాను. కొత్తగా అట్లా బొమ్మలాగా నిలబడడానికి వచ్చినాను అనిపిస్తుంది నాకు. వచ్చేటప్పుడు కూడా మా మమ్మీ వాళ్ళు అంటున్నారు, మీ క్లాస్ వాళ్ళు ఎవరు అసలుకి ఇంత బాగా చేస్తున్నారంట, ఇంత గ్రాండ్గా చికెన్ కానీ ఇదే ఎక్కడ తీసుకొస్తున్నా కానీ మా డాడీ వాళ్ళు చూస్తున్నారంట. చూస్తుంటే వాళ్ళంతా అంటున్నారంట సార్. మా మమ్మీ వాళ్ళు చెప్తున్నారు, రాగానే నేను ఈరోజు ఖమ్మం నుంచి వచ్చాను, రాగానే మీ స్కూల్ వాళ్ళు చాలా అదృష్టవంతులు చిన్నారి, అసలుకి ఎంత బాగా సెలబ్రేషన్ చేస్తున్నారు. ఇక్కడ అంకే గారి హోటల్లో సరుకులు తీసుకున్నారంట. సరుకులు కూడా చాలా తీసుకున్నారని, మళ్ళీ తర్వాత చికెన్ కూడా చాలా తీసుకున్నారని చెప్పారు. అమ్మో మీ స్కూల్ వాళ్ళు బాగా చేస్తున్నారుగా, మేము కూడా రావచ్చా అని కూడా అంటున్నారు. కానీ ఎవరో స్కూల్లో జరిగిన ఈవెంట్స్ ప్రతి ఒక్కటి చాలా గుర్తుండేవి. ఇప్పుడు మా పిల్లల్ని చూస్తుంటే నాకు కూడా గుర్తొచ్చేది. మా స్కూలు మా అబ్బాయి LKG సార్, వాడు 1 ఇయర్ వరకు ABCDలు ఒక్కడే నేర్చుకుంటాడు, ఏమి రాదు. అవి ఎక్కడే నేర్చుకుని స్కూల్లో ఏంద్రా మీకు ఇట్లా చెప్తారా అని చెప్పేసి నేను రోజు గైడెన్స్ ఇవ్వడం సరిపోయేది. 1 ఇయర్ వరకు ఓన్లీ ABCDలు ఒక్కడే నేర్చుకునేవాడు. అయ్యా వాళ్ళ స్కూల్లో ఇట్లుంటుంది కదా, ఎంతో ఫీజు కట్టి 20,000 కట్టి ఫీజు కట్టినా కానీ ఇట్లా చదువు మీ దయే సార్. నిజంగా మీ విలువైన సమయాన్ని మాకెంతో ఎంత ఘనంగా అంటే అసలు మేము చెప్పలేనంతగా మాకు చదువు చెప్పారు. అసలు నేను నా లైఫ్లో కూడా నేను మర్చిపోను సార్. ఈవెన్ నేను మామూలుగా ఓవరాల్గా మాట్లాడుతున్నా కానీ మా మమ్మీ వాళ్ళతో. ఇప్పుడు మీ అన్నయ్య శేష్ ఏం చేస్తున్నాడు? జాబ్ చేస్తున్నాడా? ఓకేగా, మిషన్ మంచిగా పనిచేస్తుందా? వాడు ఊరికే తిట్టేవాడిని, మిషన్ పెట్టుకొని రారా నా దగ్గరికి అని చెప్పి. టేక్ మట్ల శేషు చారిని గుర్తొచ్చావు నాకు. ఓకేనా, నెక్స్ట్ ఒక జెంట్ రానా. ఈ లోపల 10th తర్వాత డిగ్రీ కంప్లీట్ చేశాను. ఓపెన్ డిగ్రీ అంబేద్కర్ డిగ్రీ కంప్లీట్ చేశాను. రేపలవాడ ఇక్కడికి వచ్చేసిన సార్లు, టీచర్స్కి వాళ్ళ విలువైన సమయాన్ని కేటాయించి ఇక్కడికి వచ్చినందుకు ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఈ ప్రోగ్రాం అరేంజ్ చేసిన బాయ్స్ అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ. రేపల్లవాడి నుంచి ఇంకా ఉన్నారంటుందిగా అమ్మాయిలు కూడా. ఈ లోపల బాయ్స్ నుంచి కూడా ఒక 2 రండి. ఇంకా మీరు మాకు బాయ్సే. అందరికీ నమస్కారం. నా పేరు కార్తీక్ మంజన్, నేరడ. అందరికీ నమస్కారం. థ్యాంక్ యూ సార్. అలానే అందరికీ హాయ్, బాగున్నారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ సయేశ్వరాకి, కాజా నమాజ్కి బిగ్ థ్యాంక్స్ ఏర్పాటు చేసినందుకు. నేను 10th తర్వాత ఖమ్మంలో ఇంటర్మీడియట్ బీటెక్ చేశాను. తర్వాత హైదరాబాద్ వెళ్ళి SAP నేర్చుకొని సాఫ్ట్వేర్ జాబ్ సెటిల్ అయిపోయాను.
ప్రజెంట్ మిమ్మల్ని అందరినీ టచ్లో నేనందుకు చాలా ఫీల్ వెరీ సారీ. పర్సనల్ లైఫ్ ప్రొఫెషనల్ లైఫ్ బిజీగా అయిపోయాను సార్. సాఫ్ట్వేర్ జాబ్ డిలాయిట్లో హైటెక్ సిటీ హైదరాబాద్, అక్కడే సెటిల్ అయిపోయాను. రీసెంట్గా మ్యారేజ్ అయింది 1 year బ్యాక్. తను అప్పుడు కూడా కొంతమంది నాకు బ్రిడ్జి మీద ఎదురయ్యేవాళ్ళు. అట్లా ఎదురైనటువంటి అమ్మాయిలందరినీ కూడా నేను గుర్తుపెట్టుకున్నాను. సజేష్ రావు కూడా అప్పుడప్పుడు ఫోన్ చేసేవాడు. మీ బ్యాచ్లో ఇంకా మీ జూనియర్ ఏమో నున్నా శ్రావణి, మీకు గుర్తుందో లేదు, అమ్మాయి ఓపెన్ స్కూల్ రాసి వచ్చేసింది. అమ్మాయి కూడా మధ్య మధ్యలో బీటెక్ చేసి కనపడుతూ ఉండేది. కాబట్టి ఇంకా మరి మీరందరూ వచ్చి కాస్త మిమ్మల్ని మీరు పరిచయం చేసుకుంటే వీ ఫీల్ వెరీ ప్రౌడ్. ఎందుకంటే మిమ్మల్ని అందరినీ చూస్తుంటే మీరు హౌస్ వైఫ్గా ఉన్నా, లేకపోతే మీరు గొప్ప పొజిషన్లో ఉన్నా, మీరు ఏ స్థాయిలో ఉన్నా, ఆఖరికి ఒక కారు డ్రైవింగ్ చేసుకుంటూ డ్రైవర్ పోస్ట్లో ఉన్నా, మా స్టూడెంట్గా మిమ్మల్ని మేము చాలా ప్రేమిస్తాం. కాబట్టి మీరు ఎలాంటి ఇది లేకుండా మీరు ఇక్కడికి వచ్చి పరిచయం చేసుకొని అందరూ కూడా ఒకసారి కావాలి. ఇంకా గోగుల వెంకన్న వీళ్ళందరూ కూడా వచ్చి పరిచయం చేసుకోవాలి. అబ్బాయిలు కూడా రావాలి, తేనెసీని కూడా రావాలి. గోగులకు నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. అదే లేడీస్ కూడా. నన్ను ఈ స్కూల్లో తేనె అని పిలిచేది ముగ్గురు సార్లు. ఒక సారు ఆరోగ్యం బాగలేక మనకి దూరం అయిపోయారు. రెండోది మన శ్రీనివాస్ సారు, మూడోది పీటీ సార్. వీళ్ళు ముగ్గురు శ్రీను అని పిలవపోయేది, తేనె అని పిలిచేది. ఆ పేరు నాకు నా ఇంటి పేరు ఎక్కడన్నా రాస్తున్నప్పుడు ఈ సార్లే గుర్తొచ్చేది. నాకు అంత గౌరవంగా పిలిచేది. నేను 10th క్లాస్ అయిపోగానే ఏం చేయాలో అర్థం కాలేదు. చదువులో కొంచెం వీక్ నేను. పీటీ సారు నన్ను ఒక మెకానిక్ ఫీల్డ్లో జాయిన్ చేశారు. ఇవాటికి నాకు లైఫ్ ఇచ్చారు సారు. నేను రైల్వే కరెంట్ ఆఫీస్లో ఆపరేటర్గా వర్క్ చేస్తున్నాను ఇప్పుడు. బహుశా భగవంతుడు దయ వల్ల అది పర్మనెంట్ అయితే లైఫ్ ఇంకా చాలా బాగుంటుంది. అది నాకు ఈ లైఫ్ని ఇచ్చింది మన పీటీ సారు. అదే ఇలా నాకు అంటూ 10th మెమో ఉందంటే దానికి కారణం పీటీ సారే. సార్ రుణం నా జన్మలో కూడా తీర్చుకోలేము, నా జన్మంతా కూడా తీర్చుకోలేము సార్ రుణం. సార్లందరూ కూడా ఆరోగ్యంతో ఇంకా వాళ్ళ ఆయుష్ని ఆ భగవంతుడు ఇంకా పెంచి సార్లందరికీ ఆయుష్ని పెంచాలని నా మనస్ఫూర్తిగా ఆ భగవంతుడిని ఎప్పుడు ఎల్లవేళపులు కూడా భగవంతుని ప్రార్థిస్తున్నాను. ఈ అవకాశం ఇచ్చినటువంటి నా ఫ్రెండ్స్ అందరికీ థ్యాంక్స్ అండి. గోగుల వెంకన్న, వేదిక మీద ఉన్న మన ఉపాధ్యాయులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఫస్ట్ ఆఫ్ కిలారి సైదేశ్వరరావు రాజనమాజు చాలా కష్టపడి ఒక 3 months బ్యాక్ వాళ్ళ పనిని కూడా వదిలేసుకొని మనం ప్రోగ్రామ్ సక్సెస్ చేయాలని చెప్పేసి ప్రతిరోజు ఎర్లీ మార్నింగ్ 6కే కాల్ చేసి వెంకన్న ఏడన్నావు, ఏం చేద్దాం, మన ఫ్రెండ్స్ని అందరికి గ్యాదర్ చేయి. ఇక కాజా నమాజ్ అయితే అసలు ఫేస్బుక్లో ఇక మెసేజ్ ఒకటే మెసేజ్. అసలు ఏం చేస్తుందో కూడా తనకు అన్ని వదిలేసి ఇది సక్సెస్ చేయాలని చెప్పేసి పని ఈ యొక్క గెట్ టుగెదర్ అనే ప్రోగ్రామ్ని వాళ్ళిద్దరూ చేసిన వర్క్ చాలా బాగుంది. వాళ్ళకి మన ఫస్ట్ ఆఫ్ మనం ధన్యవాదాలు తెలియజేయాలి. అందరూ మన ఫ్రెండ్స్ కలవడానికి వాళ్ళు మెయిన్ కృషి చేశారు. అలాగే మనతో పాటు చదువు చెప్పిన సార్ అందరినీ మనం చూడటానికి, వాళ్ళని కలవటానికి, వాళ్ళతో కలిసి ఈరోజు మనం అంతా షేర్ చేసుకోవడానికి అవకాశం ఇచ్చిన వాళ్ళిద్దరికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేద్దాం. సార్ నేను ప్రజెంట్గా కార్ డ్రైవింగ్ చేస్తున్నాను. ఖాళీ టైంలో ఆటో కొడుతా సార్. నాకు మ్యారేజ్ అయింది, 2 బాబులు. పర్లేదు సార్, నా లైఫ్ కూడా బాగానే సెట్ అయింది. ఎవ్రీథింగ్ ఓకే. ఈ ప్రోగ్రామ్ సక్సెస్ చేయాలని మీరు కూడా మనస్ఫూర్తి కోరుకొని వచ్చారు. మీ అందరికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను సార్. మా ఫ్రెండ్స్ అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే అమ్మాయిలందరికీ కూడా వచ్చినందుకు వాళ్ళ హస్బెండ్ని ఒప్పించి చాలా దూరం నుంచి వచ్చారు. దుర్గా నేనే కాల్ చేశాను ఫస్ట్. దుర్గా కంపల్సరీ రావాలా, చాలా అయింది నిన్ను కూడా చూడక అందరూ చూస్తారంట చెప్పేసి దుర్గాని కూడా రావని చెప్పారు. సరే వస్తా వెంకన్న అని చెప్పేసి పాడుతూనే ఉంది నీకు కాల్ చేసేప్పుడు.
చర్చి కదా అవునా తర్వాత చేస్తారా అని చెప్పేసి మరి నేను చేస్తా ఇంకా నువ్వు ఉండు అని చెప్పేసి అంటే సంతానికి వదిలేసాను. తర్వాత చేశారు, చేసి కూడా మాట తప్పకుండా వచ్చింది అమ్మాయి. నేను చేసిన అమ్మాయికి ఒక్కదానికే ఫోన్ చేశాను. థ్యాంక్స్ వచ్చినందుకు, నా ఫ్రెండ్స్ అందరికీ అవకాశం ఇచ్చినందుకు తెలియజేస్తూ ఇక్కడికి వచ్చినందుకు నేను 2 రీజన్స్తో వచ్చాను. ఫస్ట్, ఆఫ్టర్ 12 years ఫ్రెండ్స్ని చూడటానికి, ఆఫ్టర్ 11 years ఈ ఊరు చూడటానికి వచ్చాను. ఆ 2 రీజన్స్తో ఇక్కడికి వచ్చాను. ఆఫ్టర్ 11 years తర్వాత ఇక్కడికి వచ్చాను, చాలా హ్యాపీగా ఉంది. కానీ చాలా చేంజ్ అయిపోయింది ఊరంతా. ఇది ఇంకా డెవలప్ అవుతుంది అనుకున్నాను. నా 10th ఆఫ్టర్ నేను ఖమ్మం వెళ్ళిపోయాను. అక్కడి నుంచి మ్యారేజ్, తర్వాత హైదరాబాద్, బెంగళూరు ఇలా తిరిగాను. సో ఇప్పుడు చూస్తుంటే అందరూ హ్యాపీగా ఉంది. ఎవరి వాళ్ళు సెటిల్ అయిపోయారు, ఎక్కడ వాళ్ళు అక్కడ ఉన్నారు, మంచి పొజిషన్స్లో ఉన్నారని ఫీల్ అవుతున్నారు. నాకు తెలిసి నాతో బీటెక్లో కార్తిక్ నా కాలేజ్లో జాయిన్ అయ్యాడు, నా క్లాస్మేట్గా. వంకన్ కార్తిక్ తను జాయిన్ అయ్యాడనే కానీ నాకు 2 years తర్వాత తెలిసింది తను క్లాస్లో జాయిన్ అయ్యాడని. ఆఫ్టర్ 2 years ఆల్రెడీ బీటెక్ సగం అయిపోయింది. తను నాకు క్లాస్మేట్ 10th వచ్చాడు అని. సో తర్వాత 2 years నేను జాబ్ చేశాను చెన్నైలో. తర్వాత మ్యారేజ్ సెటిల్ అయింది. నౌ ఐ హ్యావ్ 1 baby kid. సో ఐఎమ్ హ్యాపీ టు సీ యూ ఆల్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ సో మచ్. ఇంకా మిస్ అయిన మేడం గారికి కూడా నా హృదయపూర్వక నమస్కారం సార్. సార్ వీర్పుల లింగయ్య నా పేరు, నామవరం. 8th నుంచి 10th వరకు నేను ఇక్కడ చదివాను. 8th to 10th వీర్పుల లింగయ్య. ఎస్ సార్, నామవరం. సార్ మాకు 8th డస్ట్ ఎలర్జీ అలాంటివి ఉంటూ ఆ దెబ్బతో గొంతు పోద్దాం అనుకున్నా కానీ పోలేదు, మంచిగా ఉంది. చాలా వెరీ లక్కీ సార్కి. సార్ హిందీ అనే భాష రావాలి కావున మీరు అందరూ హిందీ చదువుకోండి అని బాగా చెప్పేవారు. అయితే సార్ నాకు అవసరం పడ్డది. ఆ టైంలోనే నాకు హిందీ సార్ రిమైండ్ గుర్తొచ్చారు సార్. ఆ టైంలో చెప్పినప్పుడు మనం లెక్క చేయలేదే, అర్థం చేసుకోలేకపోయినాయి.